హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తరుణ్ ఎడిట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే కైన్మాస్టర్లో thumbnail అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు డౌట్ వస్తూ ఉండొచ్చు, కైన్మాస్టర్ యాప్లో వీడియో ఎడిటింగ్ తప్ప ఫోటో ఎడిటింగ్ ఛాన్స్ లేదు కదా అని మీకు డౌట్ వస్తూ ఉండొచ్చు. కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ thumbnailని నేను కైన్మాస్టర్ యాప్లోనే తయారు చేసాను అనమాట. అది ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడాలి. ఎండ్ వరకు చూసాక వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మొబైల్ మీదకి అయితే వచ్చేసాను. ముందుగా మీరు ప్లస్ సింబల్ ముందుకి 16:9 రేషియో తీసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చాలా వరకు ఇమేజెస్ ఉన్నాయి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఈ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లేయర్ మీద నొక్కి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ ఒక యానిమేటెడ్ మెన్ అనేది వేస్తున్నాను. ఇక్కడ ఒక మంచి thumbnail లుక్ కోసం ఇక్కడైతే వేస్తున్నాను. వేసిన తర్వాత అప్పుడు లేయర్ మీద నొక్కి ఇక్కడ టెస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద నొక్కి ఇప్పుడు మనం thumbnail దేనికి సంబంధించిందో ఆ మ్యాటర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు thumbnail గురించి చెప్తున్నాను కదా, హౌ టు మేక్ హెచ్డి అని రాశాను. ఇక్కడ ఏ కనిపిస్తుంది కదా, దాని పక్కన సిజర్ కనిపిస్తుంది, దాని పక్కనేమో వైట్ కలర్ కనిపిస్తుంది. దాంట్లోకి వెళ్ళి రెడ్లోకి ఎనేబుల్ చేసుకుని మీ ఇష్టం వచ్చిన కలర్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏ కనిపిస్తుంది కదా, దాని మీద నొక్కి మీకు నచ్చిన ఫాంట్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఇలాగైతే సెట్ చేశాను. ఇప్పుడు మీరు మళ్ళీ లేయర్ మీదకి మీ టెస్ట్లోకి వెళ్ళి ఇక్కడ thumbnail THUMB నేను thumbnail అని రాసి ఇక్కడ నీట్గా అయితే చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ కలర్ ఆప్షన్లోకి వెళ్ళి మీకు ఇష్టం వచ్చిన కలర్ అయితే పెట్టుకొని మళ్ళీ ఫాంట్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫాంట్ అయితే పెట్టేసుకోండి. మళ్ళీ లేయర్ మీద నొక్కి టెస్ట్లోకి వెళ్ళి ఇన్ కైన్మాస్టర్ అని రాస్తున్నాను. కైన్మాస్టర్ అని రాస్తాను. ఇప్పుడు మళ్ళీ మీకు నచ్చిన కలర్ అయితే పెట్టేసుకోండి. ఇక్కడ మీకు నచ్చిన కలర్ పెట్టేసుకొని మీకు నచ్చిన ఫోన్ అయితే పెట్టేసుకోండి. ఇది మనకు సరిగ్గా కనపడకపోతే కలర్ అయితే మార్చుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం thumbnail అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ thumbnailని ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి క్యాప్చర్ టు సేవ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మనకి సేవ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనకి గ్యాలరీలోకి thumbnail వచ్చిందో లేదో చూద్దాం. ఫ్రెండ్స్, నా గ్యాలరీ అనేది ఓపెన్ చేస్తున్నాను. గ్యాలరీ అనేది ఓపెన్ చేసాక ఇలాగైతే వస్తుంది మనకి. ఇక్కడ క్యాప్చర్ అనే ఆప్షన్లోకి వెళ్తే కనుక ఈ thumbnail అనేది వచ్చేసింది. చూసారా ఫ్రెండ్స్, ఇది సేమ్ వేరే కైన్మాస్టర్లో చేసినట్టయితే లేదు, సేమ్ thumbnailకి సంబంధించిన యాప్లో చేసినట్టు ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.